తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, శని గ్రహం అంటేనే అసలు అందరికీ భయం. ఏ తిట్టు తిట్టినా శనిలా పట్టుకున్నావు అన్నట్టే అంటారు. పాపం కాకపోతే ఆయన చేసే పని ఆయన చేసుకుంటూ పోతాడు. మనం చేసే పని మనం కరెక్ట్గా చేసుకుంటే, ధర్మబద్ధంగా ఉంటే ఎక్స్క్యూజ్ చేస్తూ పోతాడు. ఆయన రెమెడీసే చెప్పేస్తాయి. అసలు నిజంగా గట్టిగా చూస్తే కనుక మనం ఫాలో అయ్యే రెమెడీసే ఆయన ఎంత మంచివాడో తెలియజేస్తాయి. కానీ పట్టుకున్నాడంటే వదలడు, పట్టుకుని పీడిస్తానే ఉంటాడని అంటుంటారు. అసలు ఆయన మనస్తత్వం ఏంటి, మన రాశుల మీద ఆయన చూపించే ప్రభావం ఏంటి, మనం ఎలా తెలుసుకోవచ్చు? మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఏమి లేకపోయినా జస్ట్ ఒక కామన్ సెన్స్తో నాకు ఇప్పుడు ఈ దశ నడుస్తుంది కాబోలు, నేను ఈ పనులు చేస్తే నాకు ఈ రిజల్ట్ వస్తుంది కాబోలు అని బ్లైండ్గా ఎవరైనా ఏదైనా చేసుకోగలిగితే, మనం చెప్పగలిగితే బాగుంటుందండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మీరు అడిగిన ప్రశ్నలో కొంత సమాధానం ఆల్రెడీ ఉందండి. వాస్తవంగా శనిని కర్మఫలదాత అంటారు. బ్రహ్మదేవుడు తర్వాత రాస్తాడు. ఎలా అంటే కీర్తి గారికి డబ్బు రావాలి అని రాస్తాడు. ఎన్ని డబ్బులు రావాలో రాయడు. కారు కొనుక్కోవాలని రాస్తాడు. ఎలాంటి కారు కొనుక్కోవాలో రాయడు. కేవలం ఆయన సిచ్యువేషన్ మాత్రమే రాస్తాడు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది రాయడు. ఇవి పూర్తిగా నిర్ణయించేది శని. ఏదైనా మన స్టోరీస్ పురాణాల్లో ఏమైనా ఉన్నాయండి ఇవి ప్రూవ్ అయినవి? బ్రహ్మదేవుడు రాతని సైతం మార్చేశాడు శనిదేవుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ స్టోరీ ఉంది మన పురాణాల్లో అన్నట్టుగా. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పుకుందామా? పరమశివుడి దగ్గరికే వెళ్ళిపోయి, శివ మరి నన్ను సృష్టించావు కదా, మరి నిన్ను ఒక సంవత్సరం పాటు నేను పట్టాలి అని ఉంది, మరి జాగ్రత్త అంటే సృష్టించింది నేను రా నిన్ను, సరే పో అని ఒకసారి ఆలోచించాడు. నిజంగానే శని పడతాడు. కాబట్టి సంవత్సరం అంటే భూమి మీద సంవత్సర కాలం అయితే అక్కడ లిప్తపాటు కాలం. వెళ్ళిపోయి ఒక చెట్టు త్వరలో దాచుకున్నాడు. తర్వాత మళ్ళీ వచ్చి పిలవండి శనిని అని అంటే, అయ్యా కైలాసంలో పార్వతీదేవి పక్కన ఉండాల్సిన తీసుకెళ్ళి చెట్టు త్వరలో కూర్చోబెట్టి అదే నేను పట్టడం అంటే అన్నాడు. ఇలా శని పట్టడం అనేటువంటిది ఉంటే అస్సలు ఎక్స్క్యూజ్ చేయడండి. మినిమం 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 ఇంత ఉంటుంది. దీని గురించి కూడా ఒక చిన్న కథ ఉంది. ఒక బ్రాహ్మడు తనకి ఎప్పుడు శని దశ వస్తుంది ఏంటో తెలుసుకొని తన వల్ల కుటుంబానికి ఇబ్బంది కాకూడదని చెప్పి నేను జపం చేసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయి కొండల్లో గుహల్లో కూర్చొని జపం చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ సంఖ్య పూర్తవ్వాలి, 20,000 సంఖ్య ఉంటుంది. సంఖ్య పూర్తవ్వాలన్నమాట. చదువుతూ ఉన్నాడు. శని వచ్చేసాడు. అయ్యా నీ మంత్రమే చదువుతున్నా స్వామి, మళ్ళీ కొద్దిసేపు ఆగిరా, ఎంతసేపు ఆగిరమ్మంటావు అని అంటే, ఇప్పుడు పడితే నేను నిన్ను ఒక 7 నెలలు పడతా అన్నాడట. నేను కొంచెం జపం చేసుకుంటా, ఒక అరగంట ఆగిరా అన్నాడట. సరే అని చెప్పి అరగంటలో ఇంకా పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చాడు. ఏమైంది, ఎంతవరకు వచ్చింది అని అంటే, అయ్యా ఇంకా ఎన్ని రోజులు పడతావు నన్ను అన్నాడంట. పడితే కనీసం ఇంకొక 7 వారాలు పడతా, ఒక్క 5 నిమిషాలు సమయం ఇయ్యా అన్నాడంట. సరే అని చెప్పేసి ఇంకొక కొంచెం జపం చేసుకుని మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాతకి ఇక నేను ఆగను, నీకు కేవలం 7 నిమిషాలు మాత్రమే, 7 గంటలు మాత్రమే ఉంది, ఈ 7 గంటలు అనుభవించాల్సింది. 7 గంటలే కదా, ఇక అడిగినా బాగోదులే అని చెప్పి సరే అన్నాడు. సరే పట్టేసా అన్నాడు. చూస్తే అంతా మామూలుగానే ఉంది. వస్తా అని చెప్పి జపం చేయడం కూడా మానేశాడు. అప్పటిదాకా జపం చేసుకున్నాడు, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చుగా. అమ్మాయి పట్టేశాడుగా, ఇంకెందుకు వదిలేశాడు. సరే అని చెప్పేసి ఆయన కమండలము ఏదో ఒక మంచి పుచ్చకాయ ఉంటుంది కదా, అది దొరికింది, తీసుకున్నాడు. తిందామని చెప్పి సంచిలో వేసుకున్నాడు. అది కాస్త పగిలింది. ఒక సంచిలో వేసుకున్నాడు, పక్కన తగిలిచ్చాడు. అప్పుడే రాజుగారి కొడుకు అడవిలో తప్పిపోయాడు. వెతుక్కుంటూ పట్టులు వచ్చారు. వస్తే రాజుగారి కొడుకు ఎక్కడ తప్పిపోయాడు కనిపించాడు, నాకేం తెలుసయ్యా అన్నాడు. చూస్తే సంచి అంతా ఎర్రగా కారుతుంది. అదేమిటని చూస్తే రాజుగారి కొడుకు తలకే వాళ్ళకి కనిపించింది. అందులో నువ్వే చంపేసావు రాజు కొడుకుని నేను చంపడం ఏమిటి, అది పుచ్చకాయ అయితేను అని అంటే కూడా లేదని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చూశాడు, ఆలోచిస్తున్నాడు. 4 గంటలు పూర్తయింది, ఇంకా 3 గంటలు ఉంది. రాజుగారికి ఈ విషయం తెలిసింది. అయ్యా వచ్చి చూడండి, అది మీ అబ్బాయి తల కాదు, నువ్వు మాట్లాడకు, నా వల్ల కాదు నా కొడుకుని అలా చూడడం అని చెప్పి ఒకటే ఏడుపులు, శోకనార్థాలు. అలా 2 గంటలు గడిచిపోయి ఇంకొక గంట ఉంది. సరే ఇంకేం చేస్తానంటే, వీడిని కూడా ఇలాగే చిరచ్ఛేదం చేసేసేయండి అని చెప్పేశారు. ఓరి భగవంతుడా, అయ్యా మీ అబ్బాయి నేను బతికిస్తా అన్నాడంట. అంటే మా అబ్బాయిని బతికిస్తా అంటే, అవునండి గతంలో అట్లా చాలామందిని బతికిచ్చాను, మీ అబ్బాయిని బతికిస్తాను అని చెప్పాడంట. ఎలా బతికిస్తాను, నాకు 1 గంట సేపు టైం ఇవ్వండి అన్నారు.
కూర్చొని మళ్ళీ శని జపం చేద్దాం అంటే మంత్రం గుర్తురాదే. ఎందుకంటే ఆయన దశలో అలా చేస్తాడు. అంటే ఉన్న స్థితిగతులను మార్చేయడము, మతిమరుపు తెప్పియడము అన్నీ చేస్తాడు అనమాట. కాబట్టి అప్పటికి బాగానే ఉంది. ఇంకొక 7 నిమిషాలు ఉంది ఆఖరణ. ఇక మా వల్ల కాదు అంటే అజయ్ ఇంకొక 7 నిమిషాలు అయితే మీ అబ్బాయి బతుకుతాడండి అంటే కూడా 7 నిమిషాలు కూడా పూర్తి ఇంక 7 సెకండ్లు ఉందనగా ఇక వల్ల కాదని కత్తి తీశారట. వెంటనే ఏకం ద్వి త్రేనే చత్వారి పంచ షట్ సప్తం చదివి ఏంటి వీడియో మంత్రంలో భాగవండి అన్నాడట. 7 సెకండ్లు. ఇప్పుడు చూడండి కావాలంటే మీ అబ్బాయి బతికాడు అంటే అప్పటిదాకా చూడలేక మంత్రం చెప్పానంటే చూస్తే అది పుచ్చకాయ. వాళ్ళ అబ్బాయి బయట గార్డెన్లో ఆడుకుంటూ నాన్నగారు నేను వచ్చేసాడంట. కాబట్టి ఆయన దశ పట్టి ఉన్నాడు అంటే అంతే, దాంట్లో ఎటువంటి సందేహం. యాక్సిడెంట్ జరగాల, నువ్వు ఎంత పుణ్యం చేసినా యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ ఏ లారీతో అయ్యేది ఆటోతోనో తగులుతుంది, గుండెల్లోకి దిగేది గీరుకుంటూ వెళ్తుంది. కాబట్టి చాలా చాలా ఉదాహరణలు, చాలా కథలు ఉన్నాయి ఇలాగా. కాబట్టి ఎవ్వరు కూడా ముందు దూషించడం మానేయాలి. శని దశ ఏం చేస్తుంది అని అంటే శని కానీ గురువు కానీ వీళ్ళిద్దరూ, ఈయన ఏంటంటే కొంచెం మాస్గా వర్క్ చేస్తాడు శని, గురువు ఏంటంటే చాలా క్లాసీగా వర్క్ చేస్తాడు. బట్ ఇద్దరు చేసే పని ఒకటే, శిక్షించడం, బాధ పెట్టడం. బంగారం మెరుగు రావాలంటే కాల్చాలి, కొట్టాలి, బాగా సాగతీయాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేసి అద్భుతంగా వస్తుంది. కాబట్టి మనకు మంచి రిజల్ట్ ఇవ్వాలి అనేటువంటిది ఉంటే గనక ఇబ్బంది పడాల్సిందే. శని దశాకాలం కూడా 19 సంవత్సరాల దాకా ఉంటుంది. మొదటి 2.5 సంవత్సరాలు కష్టపడతాడు. ఆ టైంలో కనుక ఏలినాడు శని ఉంటే చాలా గొప్పగా బతికిన వాడు కూడా, వాడు బిచ్చగాడి సినిమాలో చూపిస్తాడు కదా, అలా పడాల్సిన కష్టం అంతా పడతాడు. ఆ 2.5 సంవత్సరాల తర్వాతకి కీర్తి, ప్రతిష్ట, డబ్బు, ఐశ్వర్యము, నిద్ర కూడా పోదామంటే టైం దొరక్కపోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా శని దశా ప్రభావాలు ఖచ్చితంగా అలాగే జరుగుతాయి. సో ప్రస్తుతం ఏ రాశుల వారికి శని దశ నడుస్తుంది అంటారండి? మీనరాశి వారికి ఏలినాడు శని ప్రభావం ఉంది. ఆల్రెడీ గడిచినటువంటి కాలంలో మకర రాశి వారికి, అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి కూడా ఈ శని ప్రభావం అనేది పోయింది. తర్వాత వచ్చేటువంటి కాలంలో మేషరాశి వారికి, వచ్చేటువంటి ఉగాది తర్వాతి కాలంలో మేషరాశి వారికి కూడా ఏలినాడు శని ప్రారంభం కాబోతుంది. వీళ్ళు ప్రతి శనివారం కూడా ఇంత చిన్న క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో నువ్వులు వేసి, వీలైతే ఆవాలు కూడా వేసి గట్టిగా నల్లదారంతో మూట కట్టి, నువ్వుల నూనె, ఆవ నూనె కలిపి కొత్త మట్టి ప్రమిద కొనుక్కొని దాంట్లో ఇది పోసి వెలిగించి దీపం వెలిగిస్తే విశేషమైనటువంటి ప్రతిఫలం. అది కూడా నవగ్రహాల్లో శని దగ్గర. చాలామంది నవగ్రహాల గుడికి వెళ్తే మేము శని త్రయోదశి నాడు అసలు మినిమం రెస్పెక్ట్ ఉండదు. అది శని భగవానుడు, ఆయన దేవుడు అని ఏమి ఉండదండి. ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పోస్తారు, నువ్వుల నూనె పోస్తారు, క్లాత్ అంటరానోళ్ళకి వేసినట్టు ముట్టుకోకూడదు అన్నాం. కానీ మగవాళ్ళు ఏం కాదండి, మామూలుగా వేయచ్చు కదా, ఇట్లా వేస్తారు. ఒక దీపం ముట్టించి వెళ్ళిపోతుంది, అది ఎవరికి అంటుకుంటుంది? ఆయనకే అంటుకుంటుంది, ఆయనకి వేసిన బట్టకే అంటుకుంటుంది. ఒక ఆమె తెచ్చి బెల్లం తెచ్చి పెడుతుంది ఆయన మూతికి. ఏం చేస్తున్నావు అమ్మా అని అడిగాం. నైవేద్యం పెడుతున్న పంతులు అంది. నైవేద్యం పెట్టేది ఏందమ్మా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము గర్భాలయంలో భక్త లాంటిది, తప్పేం కాదు. గర్భాలయంలో నేను పోయి నైవేద్యం పెడుతుంటే రాముల వారు ఆ నోరు తెరిచి నేను అన్నం పెడతా ఆయనకి, ఆమె భావనది. కాబట్టి అలా కాకుండా నైవేద్యం పెట్టే విధానం ఇది తల్లి, కింద పెట్టాలి, 5 సార్లు చూపించాలి, ఆయన ప్రాణ, వ్యాన, అపాన, సమాన, ఉదాన ఇన్ని రూపాల్లో ఏదో రూపకంగా తీసుకుంటే నువ్వు ఏం చెప్పినా అర్థం కాలే కానీ నోటి దగ్గర పెట్టొద్దు అంతే కదా, కింద పెట్టిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. కాబట్టి భక్తి చాలా మందికి ఉంటుంది, కానీ ఇలాంటి విపరీతమైన భక్తులు మనం కొంచెం మన దేవాలయాల్లో ఉన్న ఐడల్స్కి మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అవి మళ్ళీ చేయించాలి అంటే ప్రతిష్ట చేయాలి, చాలా వ్యవస్థ ఉంటుంది. కాబట్టి కొంచెం వాటికి మర్యాద ఇవ్వాలనేది నా ఉద్దేశము. నువ్వులు నూనె పోసేటువంటి విధానం కూడా చాలామంది ఎలా పడితే అలా కాకుండా కొంచెం నూనె పోసి తర్వాతకి నువ్వులు వీలైతే చేతితోనే, ఆ ప్లాస్టిక్ కప్పుతోనేసి పుణ్యం దానికి పోద్ది, మనకెందుకు వస్తుంది, చేతిలోకి తీసుకొని వేసి తర్వాత మళ్ళీ నూనె పోస్తే ఆ నువ్వులు నూనె అలా కిందికి జారాలి, అది విధానం. అలా చేయాలి. నువ్వుల నూనెతోని దీపం పెట్టడం కూడా అలా నల్ల వస్త్రంలో కట్టి మనం గనక దీపారాధన చేస్తే చాలా మంచి సత్ఫలితాలు వస్తాయి. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం గురుగారు. ధన్యవాదాలు.